నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. కేటీఆర్కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అసలు ఏమంటారన్న ఈ విషయంలో తప్పించుకుంటాడని చాలా ట్రై చేసిండు. నిన్న కూడా వచ్చి అసలు ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటికీ అడ్డం కాకుండా మధ్యలో నా లాయర్ పంపిస్తలేని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా జరగబోతుంది? ఇప్పుడు సోదాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టున్నాయి. అరెస్ట్ చేయబోతుందా? అంటే సిస్టమ్ ఏముందో ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ఫాలో అవుతారు. ఆయన తెలంగాణ సొమ్ముని ఒక 55 కోట్లు సిస్టమ్ ప్రకారంగా కాకుండా తనకున్న అధికార దుర్వినియోగాన్ని చేసి అధికారులపైన ఒత్తిడి చేసి నేనే చేయమన్నా అని చెప్పి తనే ప్రెస్ ముఖంగా అంగీకరించిండు. సో ఆ ఎంక్వైరీలో తనను తను ప్రూవ్ చేసుకోలేకపోతే 100% సిస్టమ్ ప్రకారంగా ఏవైతే చర్యలు ఉంటాయో జ్యుడిషియల్గానా జైలుకు పంపించడం ఆ సిస్టమ్ ఏముంటుందో చట్ట ప్రకారంగా ఆయన పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు కేటీఆర్ అని చూస్తారు. తప్పు చేసిన వ్యక్తి కేటీఆర్ అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరు కూడా ఒకటే రూల్స్ వర్తిస్తాయి. అండ్ దానితో పాటు ముఖ్యంగా నేను ఏసీబీ అధికారులకు కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళిపోయి గతంలో ఒక కేసులో ఒక అధికారి కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయి తీసుకురాలేని ఒక పరిస్థితి ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఈయన కూడా అసలు ఒక పరిస్థితి తీసుకొస్తాడేమో, ఇమ్మీడియట్గా ఆయన పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి ఈ విషయంలో చూస్తూ ఉంటే అంటే నేను తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ఒక విశ్వవ్యాప్తంగా చేయాలి లేదా ఒక ఒక చెల్లెనేమో సారాబుడ్డి వ్యాపారం చేసి ఆడబోతుంది. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని పాపము ఇక్కడ ఉన్న తెలంగాణ మహిళల పేరు ఖరాబ్ చేసే విధంగా ఆడబోయి లిక్కర్ స్కామ్ చేసి ఆడ జైలు ఉంటుంది. ఈయననేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వెంచనీకి చేసిన అని చెప్పి ఈయన ఈ రకమైన స్కాములు చేస్తాడు. వీళ్ళ నాయనేమో ఛత్తీస్గఢ్ పోయి దానికి సంబంధించి తెలంగాణలో కంప్లీట్గా విద్యుత్ సమస్యను తొలగించాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా తప్పుడు అగ్రిమెంట్లు చేసుకొని అదొక సిస్టంలో ఆయన ఫాలో అవుతాడు. అండ్ వీళ్ళని విచారణకి రమ్మని చెప్పానంటే ఆయన కోర్టుపోతాడు, ఈయన కోర్టుపోతాడు, ఈమె కోర్టుపోతాడు. అంటే వీళ్ళేం తెలంగాణ దొరలని అనుకుంటారా లేదా సామంత రాజులని అనుకుంటారా? సామాన్య పౌరులు కానీ వీళ్ళకి కానీ అందరికి ఒకటే చట్టం ఉంటుంది. తెలంగాణ సొమ్ముని వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటే తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా వాళ్ళని కూడా విచారిస్తారు. వాళ్ళని కూడా స్టేషన్లకి ఆఫీసులకి వచ్చి వాళ్ళు కూడా విచారణకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా కాకుండా మా వల్లనే మేమే తెలంగాణ, మా పేటెంట్, మమ్మల్ని ఎవరు ముట్టొద్దు, మేము ప్రిన్స్ కింగ్ ఆఫ్ తెలంగాణ, మమ్మల్ని ఎవరు రావద్దు, మమ్మల్ని ఎవరు విచారించొద్దు అంటే కేటీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ గారు, కవిత గారు ఈ యొక్క అపోహలకి ఈ యొక్క ఆలోచనలకి వెళ్ళి బయటికి రండి, విచారణకు సహకరించండి. తప్పు చేస్తే 100% కట్టకట్టాల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే. అది క్లియర్గా కనిపిస్తుంది. క్యాబినెట్ అప్లో లేదు, లేదు ఆర్బీఐ అనుమతి లేవు అని చెప్తున్నా కదా. ఏం చేస్తుండే మీరు ఆ 55 కోట్లనే చూస్తున్నారు. మేము పదే ఏమన్నాము, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీరి పవర్ని మిస్యూజ్ చేసి జియోలు అన్నీ కూడా సిస్టమ్ లేకుండా సిస్టమ్ పరంగా కాకుండా ఇల్లీగల్గా చేసిర్రు అని చెప్పినాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 55 crores ఈ రేసింది. ఆయననే అంగీకరించండి, అవును చేసినాను. మరి ఇది చేసినోడు ఇంకా వేరేవి చేసి ఉండడా? అవన్నీ కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. అన్నీ బయటకు వచ్చి అన్నిటిపైన విచారణ జరుగుతుంది. విచారణ ప్రకారంగా కోర్టు ఏ శిక్ష వేస్తుంది ఆ శిక్షను కూడా వాళ్ళు కానీ ఆయన కుటుంబం కానీ అనుభవించాల్సిందే, ఇందులో ఎవరెవరైతే పాల్గొన్నారు. అంటే ఏసీబీ ముందుకు ఒకవేళ అతని దగ్గర ఎలాంటి తప్పు లేకపోతే అధికారులే తెలియకుండా చేసినట్టయితే ఏసీబీ దగ్గరకు పోవడానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నట్టు? చేసిండు కాబట్టే ఇబ్బంది పడుతుండు. ఇప్పుడు అక్టోబర్ 24 అక్టోబర్ 24, 27 రోజు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడతారు, నవంబర్ 7 రోజు ఒకటి మాట్లాడతారు, నవంబర్ 9 రోజు ఒకటి మాట్లాడతాడు, నిన్నే ఏసీబీ ఆఫీస్ బయట ఇంకోటి మాట్లాడతాడు, మొత్తం నేనే చేసినా అని ప్రెస్ ముఖంగా మాట్లాడతాడు, కోర్టుకు పోయేమో నాకేం సంబంధం అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడతారు. అంటే ఇవన్నీ డ్రామాలు, ఇవన్నీ నాటకాలు కూడా ఆయన తప్పు చేసిండు కాబట్టే ఆ డ్రామారావు ఈ డ్రామాలను ఆడుతున్నట్టు తెలంగాణ సమాజానికి మీకు మనకి అందరు కూడా కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. కనబడ్డంగా కూడా శిక్షించొద్దు నన్ను, ఇదంతా వెండేటా పొలిటికల్ గేమ్, పొలిటికల్ పాలిటిక్స్ అంటే సిగ్గుండాల్సిన మాటలు మాట్లాడడానికి. నిజంగా పొలిటికల్ వెండేటా పొలిటికల్ గేమ్ అని అంటే నువ్వు బయటకు వచ్చి ప్రూవ్ చేసుకో. స్లిమ్ అయ్యి ట్రిమ్ అయ్యి వస్తాను కదా యోగా చేయనీకి. మరి నాకు కూడా తెలుసు జైలుకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అధికారం పోగానే తెలిసి అడ్వకేట్లతోటి ఆయన బంధుమిత్రులతో కూడా మాట్లాడి బీ క్లాస్ స్టేటస్ కావాలని చెప్పి కూడా అడ్వకేట్లతో మాట్లాడుతున్నట్టు నాకు కూడా సమాచారం ఉంది. అంటే తప్పు చేసిండే కాబట్టే కదా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ అంటే పదే చెప్తున్నాను. ఇప్పుడు హైకోర్టులో నాకు అంటే ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు మేనేజ్ చేసి ఏదో చేస్తారు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు పోతానికి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? అంటే న్యాయస్థానాన్ని కూడా గురించి ఆయన ఆ రకంగా మాట్లాడితే ఇక ఆయన విజ్ఞతకి నేను వదిలేస్తాను. ఈరోజు న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మరి ఇదే న్యాయస్థానం కూడా ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి మొన్న ఆర్డర్ ఇచ్చింది. అన్ని విచారణ ఆయన ఆలోచించి డ్రామాలని వాళ్ళు కూడా చూస్తారు కదా. న్యాయస్థానం కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారి డెసిషన్ వారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు
నిజంగా నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి డ్రామాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను గౌరవించదు. రేపు పొద్దున తెలంగాణలో తిరిగితే కూడా రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కేటీఆర్. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్ని ఎలా చూస్తారు మీరు? అంటే రూల్ పొజిషన్ని ఫాలో అయ్యి కోర్టు కానీ న్యాయ నిపుణులు కానీ న్యాయస్థానం కానీ యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో పేపర్ అన్ని ఎవిడెన్సెస్ చూసి వాళ్ళు తీర్పిస్తారు. కోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చినా ఆ తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ తీర్పుని గౌరవించి సిస్టమ్ ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఏసీబీ ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి పదే కేటీఆర్ చెప్తాడు. కానీ ఈరోజు హైకోర్టే ఒప్పుకుంది. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే కటకటాల్లోకి వెళ్తే పరిస్థితి ఎట్లుంటుంది, బహుశా వారి చెల్లెతోటి మాట్లాడి అడిగిండేమో కష్టంగా ఉంటుందని తెలిసిందేమో భయపడి డ్రామాలను ఆడుతుండు. అంటే ఇబ్బంది పెట్టబోతున్నారు జైల్లో పెట్టి. మేము ఇబ్బంది పెట్టడం ఏంది? అంటే 55 కోట్లు తెలంగాణ సొమ్ము దోసుకొని డిష్ పెడదామా? ఇప్పుడు అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోలు పెడతారు కదా, మరి 55 కోట్లు నేను దోసుకున్నా అని చెప్పి, లేదా తెచ్చేయమని చెప్పండి, ఉన్న ఆస్తిలో 55 కోట్లు నేను దోసుకున్నా అని చెప్పి తప్పు ఒప్పుకొని పైసలు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి. చెక్ రూపంలో ఉంది కదా 55 కోట్ల అఫిడవిట్లో చూపించండి కదా, సంపాదించుకున్నది ఉందని అఫీషియల్గానే, అది తెచ్చి చేయమని చెప్పండి. అంటే మొత్తం ఈ 10 సంవత్సరాలు 55 కోట్లే స్కామ్ జరిగిందంటే ఇంకా ఎక్కువ జరిగి ఉంది కదా. ఇక్కడ మీరు 55 కోట్లని మీరు పరిగణలోకి తీసుకుంటారు, కానీ మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందనే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సిస్టమ్ ప్రకారంగా కాకుండా అంత క్లియర్గా అఫీషియల్గా ప్రెస్ ముఖంగా మీడియా ముఖంగా అవును నేను చేసిన, నేను ఆదేశించిన, మంత్రిగా నేను చేసిన అని ఏదో మాట్లాడి చూడండి, ఆ యొక్క అహంకారము ఆ మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఈ 55 కోట్లు చేయగలిగినోడు ఇతరవి చేసి ఉండడా, అవన్నీ కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. బయటకు వచ్చినాక సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఏ శిక్ష పడాలి ఆ శిక్ష కూడా పడుతుంది. నమస్తే, మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఈ ఫామ్ ఈ కేసులో ఈరోజు కేటీఆర్కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ విషయంలో వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏమంటారు మీరు? ఈ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ మీరు ఎలా చూస్తారు? చూడండి, హైకోర్టు ఏదన్నా లోతుపాతులు ఉంటేనే ఈ కేసును కొట్టేసారు. ఇక దాని మీద బాధ్యత ఉన్నది కేటీఆర్. హైకోర్టుకు పోతాడా సుప్రీంకోర్టు పోతాడా అనేది ఆయన నిర్ణయం చేసుకోవాలి. ఇంట్లో లావాదేవీలు జరిగినాయా, మనీ లాండరింగ్ జరిగిందా, ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి. నేను ఏ తప్పు చేయకుంటే బయటకు వస్తాడు అంతే. ఇక అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాను, ఎందుకంటే కోర్టులో నడుస్తున్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడా. ఆ ఎంక్వైరీ తర్వాత ఏం నిర్ణయం వస్తుందో అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడైతే ఇక్కడ కొట్టేసిండే ఆయన కూడా సలహాలు తీసుకుంటుండు కదా, సుప్రీంకోర్టు ఏం చేయాలి అనేది న్యాయ సలహాలు వాళ్ళు తీసుకుంటారు. అదే కూడా వీళ్ళు కూడా ఎవరు ఏసీబీ వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంటే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఈ లొట్టపీస్ కేసు ఇంటిగా కూడా వీకలేరని చెప్పేసి మాట్లాడింది. ఆయన లొట్టపీస్ కేసు అన్నాడు కదా రేపు. మరి లొట్టపీస్ కేసు సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినాక ఇది లొట్టపీస్ కాదు కదా, నువ్వు అది చెప్పు. హైకోర్టు అంటే న్యాయస్థానం లేదు, ఈయన లొట్టపీస్ కేసు అంటే హైకోర్టు కొట్టేసిందా లేదా, నువ్వు నీ పిటిషన్ మేము ధిక్కరిస్తున్నామన్నా లేదా, అంటే దీంట్లో లొట్టపీస్ కాదు, దీంట్లో ఏదో ఉన్నదన్నట్టే అర్థమవుతుంది. రైట్. ఈ విషయంలో పదే నేను ఏం తప్పు చేయలేదు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ఖ్యాతి పెంచడానికి ఈ యొక్క చేసినని చెప్పి చెప్తా ఉన్నాను. ఆయన ఏమన్నా చెప్తాడు రా భయ్, దెబ్బతిన్నోడు తిడుతూనే ఉంటాడు. ఇక తిట్టినానికి అంత జవాబు చెప్పాలి. మనిషి అర్థ అయినప్పుడు ఏదో మాట్లాడుతుంటాడు. కానీ ఇది హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏమవుతుందో అప్పుడు నేను మాట్లాడతాను. అంటే పదే ఈ విషయంలో అదే ఆయన మాట్లాడతారే, పదే మీరు మాట్లాడతారు, పదే మీరు తిప్పుతూనే ఉంటారు. ఇక హైకోర్టు కొట్టేసినాక కూడా మీరు తిప్పేది. నా తప్పేం లేదు, నేను మినిస్టర్ గా డిసిషన్ అదే ఆయన తప్పు ఉన్నదా లేదా ఇవన్నీ నో ఆర్గ్యుమెంట్ అండి.